ఏమిటంటే మన వాక్కుకు బలం. ఎవరైనా సరే మన ముందుకు వచ్చి మాట్లాడాలంటే మనకు సరెండర్ అయిపోతారు. మన మాట శాసనంగా మారేటటువంటి ఒక భోగాలను కలిగిస్తుంది. కాబట్టి అమ్మవారి వాక్యం మన శిరోధాన్యం. అదేవిధంగా మీరందరి వాక్కు కూడా శిరోధాన్యం. సింహహారతి. ఈ సింహహారతి యొక్క దర్శనం వల్ల మనకు ఎవరైనా క్షుద్రపీడలు కానీ, దృష్టి దోషాలు కానీ, ఎవరైనా చేసిన ప్రయోగాలు కానీ సమసిపోతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల. సింహహారతి. సుదర్శన హారతి, చక్రహారతి అంటారు. మనకు ఏ పని తలపెట్టినా అది నిర్విఘ్నంగా, సవిజయంగా, రాజమార్గంలో విజయం సంప్రాప్తించగలిగేది ఈ సుదర్శన హారతి. అందుకే అమ్మవారికి సుదర్శన హారతి. సర్పహారతి. మన జాతకంలో ఎప్పుడైనా సరే మన పూర్వీకుల నుంచి వచ్చే పితృ దోషాలు కానీ, తర్వాత పిల్లలు కాకపోవడము, అదేవిధంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, రాహుకేతుల దోషాలన్నీ కూడా ఈ దర్శనం ద్వారా మనకి తీరిపోతాయి. నేను ఆలోచించిన ప్రతిసారి, నేను ఉపమానం చేసిన ప్రతిసారి నేను ఏం చెప్పాలి? జై బలవాదని మాతాకి ఏ సౌండ్ రావాలి లాస్ట్ వరకు.